ప్యాంట్ మరి కిందికి వేసుకున్నాడు. అబ్బా సగం పిల్లలు వదిలేరా ప్లీజ్, నాకు చికాకు వస్తుంది. నువ్వు అంత కామెంటరీ సినిమా చూడు గమ్మున. మళ్ళీ అయ్యో హీరోనా? హీరో నీ పేరే స్వర్ణ మంజరి అట్లానే ఉంది కదా సీన్. తేడా ఏయ్ అట్లానే చూసిండు రాడు. అరే ఏదో హ్యాట్స్ అండ్ కర్డ్ మ్యూజిక్ లాగా ఉంది కదా, పాలు పెరుగు ఏదో వస్తుంది కదా. ఫోర్త్ వాల్ బ్రేక్ చేసిండు చూసావా? నాకు చావుడప్లా వినిపిస్తుంది. అరే అల్లు అర్జున్ ఎందుకు వచ్చిండు మీరు ఇలా? ఈ పాట పెడితే కాపీ రైట్లు వస్తాయి మనకైతే పక్కా. ఇంతసేపు ఫార్వర్డ్ కూడా చేయకుండా చూస్తున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంతసేపు ప్లాన్ చేస్తున్నాడు? అరే చూద్దాం రా, చూడాలి కదా మన వీడియో కోసం. హాయ్ నమస్తే గాయస్, వాట్సాప్. బాగా చల్లగా ఉంది, ఏం చేస్తాం మళ్ళీ వణుకుతుంది, నాకు వణుకొస్తుంది. కాఫీ తాగుతున్నాం అంతే, వేడి వేడి కాఫీ. ఇంటికి వచ్చినాడు మందు పోయాలండి, కాఫీ కాఫీ ఇలా చేస్తున్నారు ఇక్కడ. ఖర్చు లేని పనులు ఏమైనా ఉంటే ఎప్పుడు చేద్దాం. సరే ఓకే, లేవు కదా, సో అందుకే గమ్మున. మందు కొనుక్కోలేము, అంటే గోవా నుంచి తెచ్చుకున్న సరుకు ఉంది కానీ ఎందుకు అయినా ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి అన్నీ అవసరమా? మనం అన్నీ యాక్చువల్లీ బాగానే ఎక్స్ట్రా. సరే కానీ లాస్ట్ వీక్ ఏం చేసినాం మనం, ఒక ఆనిభూతి అని చూసినాం కదా. సో ఈసారి అట్లాంటి ఇదేం కాదు, అంటే డైరెక్ట్ క్లారిటీ ఉంది. అంటే మావాడు చూసి అంటే ఆయన కూడా గట్టిగా వేసుకుంటే ఆ నవ్వుడు ఒకటి కూడా అదేమంటారు, అది మామూలు నవ్వుడు కాదు. బాగానే ఎరి పుష్పాలని చేసినా కదా మిమ్మల్ని, అదే నవ్వుకుంటున్నాడు. సరే ఆడే ఈసారి ఇంకోటి క్లారిటీ ఇచ్చిండు, ఇది కూడా అట్లాంటి ఆనిముత్యమే అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు కొంచెం మెంటల్గా ప్రిపేర్ ఉన్నాం. బట్ డిస్క్లేమర్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, ముందు మాటగా నేను చెప్తున్నా, ఇది మేము ఎవరిని జడ్జ్ చేయట్లేదు, మేము జస్ట్ రియాక్ట్ అయ్యి చూపిస్తున్నాం. అంటే మా రియాక్షన్కి మీరేం రియాక్షన్ ఇస్తారో అన్నది కూడా ఉంటుంది కదా. మీకు కూడా నచ్చితే చూడండి, కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. వీఆర్ జస్ట్ హియర్ టు లైక్ ఇంతకుముందు చెప్పినట్టు ఒరిజినల్ మూవీ మేము కామెంట్ బాక్స్లో పెడతాం, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీఆర్ జస్ట్ హియర్ టు హ్యావ్ సమ్ గుడ్ టైమ్ అంతే. బై ద వే ఇంట్రడక్షన్ వేసుకోవాలి మనం. హాయ్, దిస్ ఇస్ విహారీ. హాయ్, దిస్ ఇస్ ప్రణయ్. వెల్కమ్ టు VHS బ్యాచ్ 2008. ఓకే, ఈరోజు చూడబోతున్న సినిమా పేరు ఏంటది? వైజాగ్ పిల్లోడు అరకు నూనియా నాని ఉండొచ్చు, పేరు అయి ఉండొచ్చు అది. వైజాగ్ పిల్లోడు సినిమా పేరు కాదు, వైజాగ్ పిల్లోడు అరకు నూని అని ఉంది. మేబీ ఆ స్పెల్లింగ్ మిస్టేక్, ఎడిటింగ్ కూడా చక్కగా చేయలేదేమో. అంటే ఐ మీన్ స్పెల్లింగ్ అయినా కరెక్ట్. ఓకే సరే, వైజాగ్ పిల్లోడు ప్రస్తుతానికి. సార్ వైజాగ్ పిల్లోడు అని సినిమా. అంటే ఇది ముందే చెప్పినట్టు కొంచెం అట్లాంటి ఆనిముత్యమే కాబట్టి మేము ప్రిపేర్డ్ ఉన్నాం. ఈ సార్ ప్రిపేర్డ్ ఉన్నాం. లెట్స్ స్టార్ట్. స్పెషల్ థ్యాంక్స్ అమ్మా నాన్న. వీళ్ళు ఇంకో పేరెంట్స్, బ్రాండ్ పార్ట్నర్స్. ఏఆర్ఎం కాపీరైట్ పక్కా మనకు వస్తుంది వేస్తే. ఈ పాట వేస్తే మనకు వస్తుంది కాపీరైట్. బాగానే ఉంది రైటింగ్, అటు మరి ఆనిముత్తి అని చెప్పాడు. ఓకే, నాకేం నార్మల్ అనిపిస్తుంది. చూద్దాం, టెంప్లేటే కదా ఇది. లేదు యాక్చువల్ నాకు క్వాలిటీ మస్తు అనిపిస్తుంది. కానీ మ్యూజిక్ ఎడ్యుకేషన్ అనేది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ అని, ఇది గ్రీటింగ్ కార్డ్ లాగా. ఇందాక ఎఫెక్ట్స్ బాగున్నాయి, ఇది అది టెంప్లేట్ రా. మొత్తం సినిమా అయిపోయాక మనం చెప్తాం. వైజాగ్ పిల్లోడు అరకు నానియా నూనియా, అదే నూని అనుకుంటా. అరకు నుండియా లేకపోతే అది ఆ టెంప్లెట్కి దీనికి సంబంధం లేదు. చేసింగ్ అయితే అవుతుంది. సౌండ్ ఇట్లుంది మెల్లగా. ఓకే మెల్లగా మాట. నేను పక్కనే ఉన్నా, నువ్వు అనవసరం లేదు.
చెల్లెమ్మని లవ్ చేసి తీసుకొచ్చాను. చెల్లెమ్మని లవ్ చేసినోడు తీసుకొచ్చి లేపుకెళ్ళినోడా లవ్ చేసినోడా? లవ్ చేసినాడు. లవ్ చేసి తప్పేంది అని షర్టికి పేషెంట్ ఎందుకు ఎఫెక్ట్ కోసం. చేతి రారా అని నవ్వుతున్నాడు ఏదిరా నవ్వుకుంటే నవ్వుకుంటే చంపేద్దామనేమో. అరే రావు నా డౌట్ మర్చిపో లేకపోతే చచ్చిపోతాం. మర్చిపోదు చాలా ఆర్టిఫిషియల్ ఉంటుంది సినిమా. అది కాదు చీర తీసుకొచ్చి చీర అనేసి చీర తన్నడానికే తీసుకొచ్చి అది ఏమంటారు అది నేను చిన్నవాడు కోరుకునేది నవ్వుకుంటే చంపేరా. అరే మరి స్కూల్లో డ్రామాలు వేస్తా అదే చూడు చూద్దాం. మగ వస్తున్నాడు కదా మళ్ళీ. అయ్యో హీరోనా? హీరో. ఓకే ఎస్కలేటర్ మీద వస్తున్నాడు. మనం వాడు హీరోనా అని జడ్జ్ చేయడానికి ఏముంది, అందం పైన జడ్జ్ చేయొద్దు. నేను అట్లా చెయ్యను. ఈమె హీరోయిన్ కదా. అరే ఉండనీరా ఏమవుతుంది. నేనేమన్నా ఏమో మిస్ అయ్యారమ్మా. నీ పేరేంటి అన్నాడు. ఓకే నీ పేరేమి? స్వర్ణ మంజరి అట్లానే ఉంది కదా సీన్. పద్ధతిగా తల తీసుకోవడానికి పోతున్నాడు కదా. ఈ తేడా అట్లా చూసిండు రాడు ఫ్రెండా. ఇప్పుడే వచ్చాను కానీ ముందు కొనేసుకుంటుంది వెళ్తుంది కదా. ఆ అమ్మాయి పేరు అమ్మాయిది అయితే అమ్మాయి పేరు శాంతిరా. పేరు అడితే బ్యాక్గ్రౌండ్ మళ్ళీ పేరు అడిగింది. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అయినా యూత్ ముందు యూత్ ముందు బలాదూర్ గైస్. రవితేజ యూత్ ముందు బలాదూర్. రవితేజ కూడా చేసింది కదా సినిమా బలాదూర్. నేను చూడలే అసలు. అనుష్క ఉంటుంది అదే కదా. కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఉంటుంది. మరి ఏదో హ్యాట్సన్ కర్డ్ మ్యూజిక్ లాగా ఉంది కదా. నాకా అట్లా కనిపిస్తుంది. పాలు పెరుగు ఏదో వస్తాయి కదా. తీసుకుని వెళ్ళిపోయింది. నాకు చావడప్లా కనిపిస్తుంది. అరే అల్లు అర్జున్ నిన్ను చూసే క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా సరే ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను. నవ్వెట్లు వస్తుందిరా బాబు, నాకు చికాకు వస్తుంది. నువ్వు బాగానే చేస్తులే డాన్స్ గురించి కాదు, మళ్ళీ స్టెప్ మంచి చేస్తున్నా లోపల. అరే ఒరిజినల్ పాటకి ఆటో ట్యూన్ చేసారా లేకపోతే ఇంకోటి వాడిండా? పాడిండు అంటే బడ్జెట్ ఉన్నట్టుంది. ఏదో కెమెరా మీద పెట్టచ్చు కదా. కరెక్ట్. ఇప్పుడు డాన్స్ ఎందుకు చేస్తున్నారు? నీకు గుర్తుందా స్కూల్లో నీకు గ్రూప్ ఎందుకు అట్లా గీకుతున్నాడు వాడు గాలిని? స్కూల్లో నువ్వు ఒకసారి డాన్స్ చేస్తున్నావు గ్రూప్ బేకా గ్రూప్ ఉండే. అరే 4th క్లాస్ రాది అట్లా చేస్తున్నావు కదా. వాళ్ళు 3rd క్లాస్ పిల్లలు రా, నేనే 4th క్లాస్. దానిలో 4th క్లాస్ 3rd క్లాస్ ఇక్కడ వీళ్ళు. మాకు కోఆర్డినేషన్ లేదంటే అర్థం ఉందిరా, అందరు పిల్లలు కాబట్టి. ఓహో ఇమాజిన్ చేసుకుందా పిల్ల ఏదైనా మొత్తం డీజే మిక్సింగ్ చేసినట్టు చేస్తున్నాడు. ఈ పాట పెడితే కాపీరైట్లు వస్తాయి మనకైతే పక్కా. ఎందుకు వస్తాయి? హమ్ చేసినా వస్తాయి. ఏదో అన్నాడు రైట్ అంటున్నాడు అని తప్ప ఇంకేం వినిపించాలి. ఏ సినిమాలో పాడేది? ఫోకస్ పైన లేదు కదా. ఏ సినిమాలో పాడేది? ఇది 3. కెమెరా ఫోకస్ లో లేదు, ఏం కనిపిస్తలేదు. కళ్ళు దొబ్బినా కళ్ళు దొబ్బలేదు. నేను వస్తా మజాక్లన్నా అదే ఫోకస్ లో లేదు. అందరికి ఇచ్చిగాడు కావాలి కదా. అది ఇంకెంతసేపు ఉంటుంది పాట? అరే ఆగురా, నాకేం తెలుసురా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నా. ప్యాంట్ మరి కిందికి వేసుకున్నాడు. సగం పిల్లలు వదిలేరా ప్లీజ్, నాకు చికాకు వస్తుంది. అంత కామెంటరీ సినిమా చూడు గమ్మున.
నిజంగా మరి పిల్లల కిందకి వేసుకున్నట్టున్నాయి అలా ప్యాంట్లు. ఇంకెంతసేపు ప్లాన్ చేస్తున్నాడు? అరే చూద్దాం రా, చూడాలి కదా మనం వీడియో కోసం. కరెక్ట్. మరి సో ఇందుకోసమైనా మేము ఇంతసేపు ఫార్వర్డ్ కూడా చేయకుండా చూస్తున్నాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీరే ఫార్వర్డ్ చేస్తారు అనుకో, అది వేరే విషయం, కానీ మేము చేయలేం కదా. ఎన్ని పాటలు వస్తాయి, ఎంతసేపు వస్తాయి, నెక్స్ట్ ఏం ఈ జరుగుతుంది? వీడియోని ఏం పెడతాం రా మనం, నాకు అర్థం కాదు. అన్ని కాపీరైట్ పాటలే ఉన్నాయి. అయితే మనము ఓ పని చేద్దాం, ఇదంతా ఎగరగొట్టేది అనమాట. కొట్టేసి చెరుకు తోటలో చాకెడు బియ్యం లగెత్తి కొడితే అది కరెక్ట్ సెట్ అవుతుంది. పిడత గుండెనా ఏమన్నాడు? గుప్పెడు పిడత గుండె అన్నాడు. గుప్పెడంత గుండె. వీళ్ళు వాడలే ఈ పాట కూడా, ఎవరో వాడితే అది కవర్ సాంగ్ ఎత్తేసారు. హార్ట్ వీళ్ళు అనవసరంగా షార్ట్ ఫిల్మ్ చేశారు. మంచి జాతరలో చేసుకున్న పేరు ఉంటుంది కదా. నిజంగా మనకి సినిమా కాబట్టి ఇట్లా ఏదో రోతగా అనిపిస్తుంది, కానీ జాతరలో ఇట్లనే ఉంటాయి కదా. వచ్చింది నో డిస్రెస్పెక్ట్ టు యాక్ట్రెస్, నేను చెప్పేది ఆ క్యారెక్టర్ గురించి. హార్ట్ ఇచ్చిండు మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్. ఐ లవ్ యూ శాంతి. ఏంటంటే అవార్డు తీసుకుంటున్నాను. అవార్డే కదరా, స్టేజ్ మీద ఇస్తా చూడు ప్రైజ్. ఎందుకంటే సిగ్గుపడుకుంటూ నడుస్తున్నారు అందరూ. సరే చలి, అదేరా చలే. ఇంకా అయిపోలే పాట, వస్తూనే ఉంది. నాకు తలనొప్పి వస్తుంది వీడియో చూస్తుంటే. వచ్చిండు అయ్యి అలా అన్న వచ్చిండు. అలా ఆడాలా మన చెల్లెమ్మతో తిరుగుతున్నాడు. వాళ్ళ అన్ననాడు స్టార్టింగ్లో అనిపించింది కదా. అదే నీకు అన్ని క్యారెక్టర్లు గుర్తున్నాయంటే గ్రేటర్ బాబు. ఇప్పుడే అన్నాడు. ఎవడరా నువ్వు మా చెల్లితో తిరుగుతున్నావు? చెల్లిని లవ్ చేసిన వాడిని వదిలే, లేకపోతే చచ్చిపోతావు. నిజంగా నేను ఈసారి విలన్ సైడ్ తీసుకుంటా. ఏం చేసుకుంటా, నేను విలన్ సైడే తీసుకుంటా. జరిపేసిండు ఆ పిల్లని. వా ఏమన్నా ఫైట, ఏదో తనులు తినీకే వచ్చినట్టు. అంతే కదా మరి. నేను వెయిట్ చేస్తుంది నీలాంటి బెనామీల కోసం కదరా, సునామీ 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 వస్తుంది. మన వల్ల కావట్లేదు అని డీల్ చేయడం. ఏం చేశారు డీల్ చేయనీకల్లా? తను తిన్నారుగా పోయి. వెనకాల ఒకడు ఉన్నాడు, వాడు నిజంగా గుణాలు ఎక్కున్నాడు. వీళ్ళు లేరు, నవ్వాపుకుంటున్నారు. అన్నా ఇక్కడ మన చెల్లెమ్మని ఒకటే లవ్ చేస్తుండనా? మన చెల్లి అంటే పెద్ద అలాగనే వాడి చెల్లి అనమాట యాక్చువల్లీ. సరే నేను వచ్చి చూసుకుంటా. ఆడి దగ్గర పెడతాడు అంతే. కోట్ వీడికంటే ఆడ పెట్టుకున్నాడు కదా. అందరికి సెగ్గడ్లు వచ్చినాయారా, ఎందుకు రకం? అదే అవును నడవచ్చు కదా. స్లో మోషన్ ఎఫెక్ట్ వాడుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్నట్టు జాగ్రత్త నడుస్తున్నాడు. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు స్లో నడుస్తాం కదా. వీడు చూడు ఏమైందనా? కమిడియన్ అనమాట. ఫ్యామిలీలో ఫ్రెండ్ సర్కిల్ ఎవరో ఒకటి. అందరు వినాలి అంతేనా? ఈ ట్రెండ్ రా. ఫోర్త్ వాల్ బ్రేక్ చేసింది చూసినావా? అందరికి ఒకటేసారి సెగ్గడ్లు వచ్చినాయారా? ఈ చెట్లలో పుట్లు ఎందుకు తిరుగుతున్నారు నాకు అదే అర్థం. సరే సెగ్గడ్లు కూడా కాదు, మూలశంక వచ్చిన నడుస్తున్నారు. నో డిస్రెస్పెక్ట్ టు గైస్ బట్ మూలశంక అండ్ సెగ్గడ్లు, బట్ చాలా దారుణం. యాక్టర్స్కి కూడా కాదు, క్యారెక్టర్స్ అట్లా నడుస్తున్నాయి. అలా పర్సనల్ డైరెక్టర్ డైరెక్షన్ బాగా. మేమేం పెద్ద తోపు యాక్టర్లు తోపు డైరెక్టర్స్ ఏం కాదు, జస్ట్ వ్యూ చెప్తున్నాం అంతే. ఏదో అన్న డైలాగ్ మిస్ అయినాం. ఇంతకీ ఎవడు ఎందుకు గుర్చుకొస్తున్నారు? నాకు తెలిసి బీచ్ దగ్గర అయి ఉండదు కదా ఈ ఏరియా. బీచ్ ఆర్కే కాదు, కొబ్బరి చెట్ల దగ్గర ఎక్కడ తీసుకు
మళ్ళీ 4th ఫ్లోర్ బ్రేక్ చేసి మనం చూస్తున్నామా లేదా అని చూస్తున్నాడు రావాడు. ఇప్పుడు ఎలా రాడో చూస్తారా? ఓహో వాన్ తమ్ముడు ఈడ ఎవడెవడికి తమ్ముడు, ఎవడెవడికి అను, అసలు ఆమె ఎవరు? అది ఇప్పుడు వచ్చింది రింగ్ టోనా? నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకున్నా. అరే ఎక్కడరా? మీ తమ్ముడు మా చేతిలో ఉన్నాడు. మా చెల్లెమ్మని తీసుకొని రైల్వే ట్రాక్ చెల్లెమని తీసుకొని రా అంటే అటు ఫిక్స్ అయిపోయాడు రింగ్తోనే ఉందని. వాంతనే ఉంది కదా, చెప్పింది కాబట్టి. ఏం చేస్తున్నారు? అది కూడా దాక్కున్నాడా? కెమెరా ఉందని సైడ్కి వెళ్ళిపోయారా? మనం దాక్కోవాల్సింది ఇట్లా ఈ సినిమా చూడకుండా. ఎంతసేపు ఉంది సినిమా? చూద్దాం, ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ వచ్చినట్టు చూద్దామా. కాదు ఇది కూడా తెలుగు సినిమా లాగానే, యాక్చువల్ తెలుగు సినిమా ఇన్ఫ్లుయెన్స్ లాగానే అనిపిస్తుంది. హీరోయిన్కి పెద్ద క్యారెక్టర్. ఇదే మార్షల్ ఆర్టిస్ట్. అది ఎట్లుంది తెలుసా? కెమెరా మ్యాన్ అనిపిస్తున్నాడు. అరే అదొక కొత్త టెక్నిక్ రా, సింగం సినిమాలో చూడండి. అనుష్కాన్ వాడు తీసుకొని వెళ్ళిపోతుంటాడు చూసిన, హన్సికాన్ తిట్టినాక కెమెరా కనిపించదా? అప్పుడు ఎవడేం మాట్లాడలేదు. అది వేరే సరే. అదే రెండు వేరే కెమెరాలేరా, ఒకటి కాదు. క్వశ్చన్ ఏంటి అంటే ఇందాక ఫైటింగ్ చేసినప్పుడు అదే ఫైటింగ్ లాగా అనిపించలేనా? సినిమా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్. ఎవరా ఇదేనా మీ తమ్ముడు? ఇద్దరు సింహాలు కొట్లాడుకుంటున్నాయి అనమాట. ఎవడరా నువ్వు మా చెల్లిని ట్రాప్ చేసావు? నీ వల్ల నా ఒక ఫ్రెండ్ని కోల్పోయాను రా, మళ్ళీ ఒక తమ్ముడిని కోల్పోను. ఫ్రెండ్ని కోల్పో, తమ్ముడిని కోల్పో. స్టార్టింగ్లో అయిపోయింది ఫ్రెండ్. ఎవడరా నీ ఫ్రెండ్? షెకాఫ్స్ గన్ అనమాట. షెకాఫ్స్ గన్. ఆ గన్ ఇస్తే నేను కాల్చుకొని చచ్చిపోతారా? అరే ఆడు నీ ఫ్రెండా? చంపేండ్రా అండి. మళ్ళీ ఏంద్రా పిత్తుతున్నట్టు ఏంద్రా అది? పిత్తున్నట్టు అది పిత్తే, అది కేవ్లో వెతుకుతున్నట్టు హిప్పోపోటమస్. ఆ సింహం సౌండ్ లాగా పల్టేందుకు కొట్టిండు మళ్ళీ ముందుకే ఎఫెక్ట్ కదా. ఆ సినిమాలు ఇట్లా స్లో మోషన్ నడుస్తారు కదా, ఇట్లా వెనకాల వాళ్ళ గ్యాంగ్ నిల్చొని చూస్తాం. అవును, హీరోనే ఫైట్ చేస్తాడుగా. ఏ మాట మాట చెప్పుకోవాలి. ఇవన్నీ మంచి టైం పాస్ లొకేషన్స్ ఉన్నాయి. సిట్టింగ్ ఏనికి మనకు వచ్చారు. సిట్టింగ్ చేస్తే పడతాయి వెనకాల నుంచి అట్లాంటి లొకేషన్లో. నేనే ట్రాక్ మీద అని కాదు, సైడ్కి మంచి ఏరియా ఉంది. చిల్లు కొట్టచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు సిట్టింగ్ కాకపోయినా. పిక్నిక్ చేసుకునేటట్టు ఉంది ఏరియా, బాగుంది యాక్చువల్లీ. కెమెరామెన్ చూడు, అదే చంపేశాడు. బతికే ఉన్నాడు కదా. పారిపోండ్రో అంటే ఫైట్ చంపేశాడు రా అంటారు కాదు, ఫైట్ చంపేశాడు రా అంటే బాలకృష్ణ అనమాట. ఆడేంటి వెళ్ళిపోతున్నాడు దాన్ని వదిలేసి. నేను వాడుకున్నాను, నా ఫ్రెండ్ గారి పగ తీర్చుకున్నాం. అట్లా కాదు, వాడిని తీసుకొస్తున్నాను. అదే కదా, ఇప్పుడు ఇద్దరిని తీసుకొని పోతాడు అనమాట. ఫిలిం బై మల్లేష్ అంటే వీడే కదా. సో మల్లేష్ గారు మీకు ఏ డిస్రెస్పెక్ట్ లేదు, కానీ ఏంటండి ఈ సినిమా? ప్లీజ్ సబ్స్క్రైబ్. అమ్మా ఇప్పుడు ఏం చెప్పలేదు, ఆల్రెడీ క్రింజ్ అని తెలిసి చూసినాం చూడు. అంటే ఓకే మేమేదో పెద్ద తోప ఇందాక చెప్తున్నాడు, మూడోసారి చెప్తున్నాడు. నేను ఏదో ట్రై చేస్తున్నాం మా సైడ్ నుంచి కూడా. మేము అట్లీస్ట్ యాక్టింగ్ కొంచెం మంచిగా ఉంటే బాగుండేది, అంతే. అంతకంటే నేను ఏం చెప్పాను. నువ్వు అట్లా మాట్లాడుతావు, నాకైతే ఎట్లా అనిపించింది సార్, ఏంట్రా ఇది అన్నట్టు. అదేరా, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా కాబట్టి నాకు కామెడీ. ఓకే, నేను కంప్లీట్ నేను ఏమంటున్నా అంటే యాక్టింగ్ కూడా మంచిగా ఉంటే బాగుంటుండే. సరే టెక్నికల్లీ సరిగ్గా లేము, ఓకే. ఓవరాల్ యూ కెన్ ఇంప్రూవ్ టెక్నికాలిటీ, అటు చేసి ఏదో ఒకటి చేసి. అది కూడా కష్టమే, నాట్ సెయింగ్ ఇట్స్ అన్ ఈజీ జాబ్, బట్ నిజంగా ఇంట్రెస్ట్ మీకు ఉంటే మాత్రం కొంచెం యాక్టింగ్ పైన దృష్టి పెట్టాల్సి వస్తుంది. అబ్బా
వాళ్ళు మన వీడియో చూస్తారని చెప్తామా, అదే 7 years బ్యాక్ అంట. చూడొచ్చు, చెప్పలేము, ఎందుకు చూడలేదు. వాళ్ళు ఏదో టైం పాస్కి చేసి ఉండొచ్చు, కానీ బట్ ఈ సజెషన్ నిజంగా హైలైటే కదా. హైలైట్ ఏముందిలే, ఇంకా తెలిసినప్పుడు తెలుసు దూకినాం కదా. బురదలో దూకినాక స్మెల్ వస్తుందంటే ఏం లాభం. స్మెల్ వస్తున్నాను అట్లే, స్మెల్ ఏది ఇట్లా ఉంది అంటున్నా. అదే బురదలో దూకినాక అన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే గైస్, ఇది మా విశ్లేషణ, సో కాల్డ్ విశ్లేషణ కూడా కాదులే, బట్ ఏదో టైం పాస్. నేను చూసి షాక్ అయ్యాను అంతే. మీరు కూడా చూడండి, ఓకేనా? చలో బాయ్. యాక్చువల్లీ కామెంట్ బాక్స్లో ఉంటుంది ఈ యాక్చువల్ మూవీ లింక్, డిస్క్రిప్షన్లో. ఆ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్. చూసినా మా మాటలు కూడా తడబడుతున్నాయి సినిమా చూసినాక. అట్లా అయిపోయింది కానీ. ఓకే గైస్, ఒకటైతే చలి ఎగిరిపోయింది సినిమా. అదైతే కరెక్టేరా. ఓకే బాయ్ బాయ్.